ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సర్లే, ఇప్పుడు పోయిండు కదా, పని చూసుకునే వస్తాడులే. రావాలి, లేకపోతే ఈసారి నేనే వాణ్ణి నిన్ను కలిపి చంపేస్తాను. మధ్యలో నేనేం చేసిండు మనోహరి? నీ తమ్ముడు పిచ్చి గెంతులు వేస్తుంటే చూస్తున్నావు కదా, అందుకు. నేను ఫోన్ చేస్తుంటే ఖాళీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నువ్వు చేసి జాగ్రత్తగా పని పూర్తి చేసుకొని రమ్మని చెప్పు. కొంచెం తేడా వచ్చినా రణ్వీర్ ప్రాణాలతో వదలడు. గట్లనే, నేను ఫోన్ చేసి చెప్తానులే. పని పూర్తయ్యాక నాకు ఫోన్ చేయమని చెప్పు. సరే. మనోహరి, ఎట్లా నీ పని మీదే పోయిండు. ఆస్తి వచ్చేదాకా కొంచెం ఖర్చులకి కొంచెం పైసలు ఇవ్వచ్చు కదా. వద్దులే, వెళ్ళు. ఏమైంది మీ ఇద్దరికి? ఒకవైపు మౌనం, మరోవైపు కంగారు. ఇద్దరు నోరు మెదపరేంటి? ఈ మౌనానికి పాడాలి చర్మగీతం. సిచ్యువేషన్ ఎంత నానసింకులో ఉన్నా ఒక మొగాన్ని తిట్టాలి అంటే ఇద్దరు ఆడోళ్ళు ఏకమవుతారు చూడు. ఆహాహాహాహా, ఏమైనా సింకులో ఉంటారే బాబోయ్. కర్మరా బాబు. అబ్బాబ్బాబ్బాబ్బా, నిల్చుంటే సమస్యలు సాల్వ్ అవ్వవు. ఎవరో ఒకరు మాట్లాడాలి, ముందడుగు వేయాలి. మిస్సమ్మ, నువ్వు మొదలుపెట్టు. అనామిక గారు, మీరు పిల్లల పని తప్ప ఇంట్లో ఎవరి పని చేయాల్సిన అవసరం లేదని మీకు చెప్పాను కదా. అంటే అడిగింది సారే, ఇవ్వాల్సింది నేనే కదా అని. ఎలా చెప్పాలయ్యా? నోటితో అలా నెమ్మదిగా నాన్స్తావేం, గట్టిగా అడుగు. సార్ అడిగినా కూడా ఇవ్వకూడదు. యాక్చువల్గా సార్ అడిగితే నువ్వు అస్సలు ఇవ్వకూడదు, సరేనా? ఓకే మిస్ అమ్మా. ఒకవేళ సార్ అడిగి మీకు వినిపించకపోతే ఇంకొకసారి పిలుస్తారు, కావాలంటే అరుస్తారు. ఏదైనా సరే నేను చూసుకుంటా. మీరు అస్సలు పట్టించుకోద్దు, పనులు చేయొద్దు. కానీ లేదు అనాలేదు. నువ్వు వచ్చింది పిల్లల్ని ఎగ్జామ్స్ కు ప్రిపేర్ చేయడానికి. నువ్వు చేస్తుంది పార్ట్ టైం అయినా ఫుల్ టైం ఫోకస్ అంతా అక్కడే ఉండాలి. అమ్ము పాప క్లాస్ ఫస్ట్ రావాలి, ఆనంద్ ఆకాశ్ డిసిప్లైన్ లో ఉండాలి, ముఖ్యంగా అంజు పాప ఓవరాల్ కంట్రోల్ లో ఉండాలి. ఇదే పని, ఇదే నీ 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 పని. అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? క్లియర్ గా ఉందా? చెప్పింది గుర్తుందా? గుర్తుందండి. ఇక నుంచి నేను అక్కనే ఫాలో అయిపోతాను. ఈ గ్యాప్ లో అమ్మాయితో వరసలు కలిపేసావా? దుర్మార్గురాలు. అపోజిషన్ తెలిసి కూడా కలిసిపోయావా? చిచి, నేనేం చెప్పలేదు, నేనేం చేయలేదు. నమ్మొచ్చా? పింకీ ప్రామిస్. పద పద. అక్కేంటక్క, ఎవరెవరికి అక్క, ఎవరెవరికి చెల్లెలు? మీరు రండి ఒకసారి. అయ్యో, అది చూడండి. మీరు ఇంకా చూస్తారేంటి? రండి. చూడండి, ఇప్పటికే వాళ్ళకున్న కన్ఫ్యూజన్స్ చాలు. మళ్ళీ కొత్త వరుసలు పెట్టి ఇంకా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయొద్దు. సారీ అండి. సరే, ఇప్పుడు నన్నేమని పిలవమంటారు? మీరేమని పిలుస్తారు? ఆగండి. దీనికి ఎందుకు ఇంత లాగు? మీరు మా సార్ని ఏమని పిలుస్తారు? సార్ కదా. అలాంటప్పుడు మిస్ అమ్మని ఏమని పిలుస్తారు? మేడం అని పిలవండి. మిస్ అమ్మ మేడం. అంతొద్దులే, జస్ట్ మేడం అని పిలవండి చాలు. అలాగే మేడం. సరే సరే, లోపలికి వెళ్ళండి, పిల్లలతోనే ఉండండి. ఓకే. యామమ్మో, పిల్లలతో మాత్రమే ఉండు. ఇక పో. బాగా చెప్పారా? ఇంకా కన్ఫ్యూజన్ ఏంటి? అమ్మాయి తెలిసి ఫ్లోలో నన్ను ఫాలో అవుతా అందా లేక తెలియక అందా?
అమ్మో నీకు దండం పా. హలో. హాయ్ అమరేంద్ర గారు, ఫ్రీగా ఉన్నారా? చెప్పు రణ్వీర్. మీరు పిల్లలు భాగ్య గారు ఇవాళ డిన్నర్కి మా ఇంటికి రావాలి. ఈరోజు ఎందుకు? ఏమైనా స్పెషలా? స్పెషల్ ఏం లేదు, మీ ఇంట్లో చాలాసార్లు భోజనం చేశాను కదా, అందుకే ఇవాళ మా ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేశాను. మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి రణ్వీర్? పైగా పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ప్రిపేర్ అవుతున్నారు. కాదనకండి అమరేంద్ర గారు, ప్లీజ్. ఒక 2 అవర్సే కదా, పిల్లలకి కూడా ఎగ్జామ్స్ టెన్షన్ నుంచి కొంచెం రిలీఫ్ ఉంటుంది. యా, 1 అవర్లో అక్కడ ఉంటాం. ఓకే. మనోహరి, నా మీద అటాక్ చేయించింది నువ్వే అయితే ఇవాళ నేనిచ్చిన షాక్కి ఖచ్చితంగా రాత్రికి నా మీద అటాక్ ప్లాన్ చేస్తుంటా. నా అనుమానమే నిజమైతే నువ్వు దాచాలనుకున్న నిజాన్ని నువ్వే ప్లాన్ చేసి మరీ అమరేంద్రం ముందుకి తీసుకొస్తావు. ఇవాల్టితో నువ్వు నాతో కలిసి పోరాడుతున్నావో లేక నాతోటే పోరాడుతున్నావో క్లారిటీ వచ్చేస్తుంది. ఇదిగో మీ సమ్ము, ఈ కన్ఫ్యూజన్ చూడలేక లోపలికెళ్ళి ఆ అనామిక కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీద ఉండేలా చేశా. ఇప్పటికైనా ఆ కన్ఫ్యూజన్ పక్కన పెట్టు. సరే. అన్నట్టు చెప్పటం మర్చిపోయా. ఏంటి? నేను కూడా ఇక నుంచి నిన్ను మేడం అని పిలుస్తా. ఎందుకు రాతోడ్? ఇప్పుడు నీ గుర్తింపు ఈ ఇంటి కేర్ టేకర్ మిస్సమ్మ కాదు, ఈ ఇంటి కోడలు భాగమతి. మా సారే నీకు ఆ స్థానం ఇచ్చేశారు. బాగి, బాగి, బాబోయ్, బాగి, బాగి అంట. బాగి. ఏంటి మేడం, అప్పుడే మా సార్ని కొంగును కట్టేసుకున్నారా? ఎప్పుడు మీ నామజపమే చేస్తున్నారు. ఊరుకో రాతోడ్, నువ్వు మరీ నువ్వు. సిగ్గే. బాగి, మా సార్ నిన్ను పిలుస్తున్నాడు. అమ్మ బాబోయ్. ఇదిగో మేడం, సిగ్గుపడింది చాలు, లోపల మా సారు పిలుస్తున్నారు, వెళ్ళండి. అలా పిలవగానే ఇలా కళ్ళ ముందు వాలిపోతే మనసులో ఉన్న ప్రేమ ఎలా బయటికి వస్తుంది రాతోడ్? అప్పుడప్పుడు కొంచెం స్పేస్ ఇవ్వాలి. ఎందుకు మధ్యలో అనామిక వచ్చి సెటిల్ అవ్వడానికా? అబ్బో. లేకపోతే ఏంటి మేడం, మనం ఇందాక డిస్కస్ చేసుకునేటప్పుడు ఆ అనామిక మనతో ఏం చెప్పింది? సారు పిలిచారు కాబట్టే నేను వెళ్ళాను అని చెప్పింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.